వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలు బేద మస్తానరావు అట్లాగే మోపిదేవి వెంకటరమణ వీళ్ళిద్దరు రాజీనామా చేయడం, ఆ వెంటనే ఆ 2 సీట్లు కూడా ఖాళీ అని చెప్పేసి ప్రకటించడం అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ రెండింటికి సంబంధించి ఎవరికి ఇస్తారు అన్నటువంటి తేలాల్సి ఉంది. అయితే గొల్లబాబురావు కూడా వెళ్ళిపోతారన్నట్టు చెబుతున్నారు. మిగతా వాళ్ళు మాత్రం పరిమళ నత్వాని కావచ్చు, నిరంజన్ రెడ్డి కావచ్చు, బీసీ కృష్ణయ్య కావచ్చు, మేడా కావచ్చు, అట్లాగే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, వీళ్ళైతే వెళ్ళడానికి సిద్ధంగా లేరు. పిల్లి సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఈ ముగ్గురు మాత్రం వెళ్ళడానికి రెడీలో ఉన్నారు. ఇద్దరు ఆల్రెడీ అయిపోయింది. గొల్లబాబురావు సంగతి తేలాల్సి ఉంది, వెళ్ళడం ఖాయమని తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పేర్లు ప్రస్తుతం వినబడుతున్నది ఏంటంటే నందమూరి సుహాసిని, వాస్తవంగా చుండ్రు సుహాసిని అనాలి, నందమూరి హరికృష్ణ గారి అమ్మాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యవహార శైలి వల్ల అతను పక్కన పెట్టాను తప్పించి వాళ్ళ కుటుంబానికి అయితే తగిన న్యాయం చేస్తున్నామని చెప్పడం కోసం గతంలో ఎమ్మెల్యేగా కూకట్పల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆమెకి ఇప్పుడు రాజ్యసభ ఇస్తారు.